ఈరోజు భగవద్గీతలో 42, 43, 44 శ్లోకాలకి ప్రతి పదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 42వ శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. 43వ శ్లోకం. కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమదౌ న విధీయతే. పార్థ అర్జున, అవిపచ్చితః అవివేకులు, వేదవాదరతాః వేదోక్త కర్మల అనురక్తులు, అన్యత్ స్వర్గాన్ని పొందచెయ్యు కర్మగాక మరొకటి నా అస్తి లేదు ఇది వాదినః అని చెప్పువారు కామాత్మానః వాంఛాపరులు, స్వర్గపరాః స్వర్గలాభమే ప్రధానోద్దేశ్యంగా కలవారు, జన్మ కర్మ ఫల ప్రదాం జన్మను కర్మఫలాలను వసగేది, భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్యాలకు ఉపాయమైన, క్రియా విశేష బహుళాం వివిధ కర్మకలాపాలతో కూడిన, యాం ఏ ఇమాం ఈ పుష్పితాం ఆ పాత మనోహరమైన, వాచం వాక్యాన్ని, ప్రవదంతి పలుకుతారో తయా ఆ వాక్యం వల్ల, అపహృత చేతసాం వచింపబడిన చిత్తం గలవారు, భోగైశ్వర్య ప్రసక్తానాం భోగైశ్వర్యాసక్తులైన వారి, వ్యవసాయాత్మికా బుద్ధి నిశ్చయ బుద్ధి, సమాధౌ చిత్తైకాగ్రతయందు నా విధీయతే కలిగింపబడలేదు. తాత్పర్యం. పార్థ, అవివేకులైన వారు వేదోక్త కర్మలను ప్రశంసించడంలో అనురక్తులై ఉన్నారు. స్వర్గాది ఫలజనకమైన కర్మ కాకుండా వేరే ఏమీ లేదని వారి తలంపు. వారు వాంఛాయుక్తులు, స్వర్గకాములు, జన్మమనే ఫలాన్ని ఇచ్చేవి భోగైశ్వర్య లాభోపయోగకరాలు అయిన బహు క్రియాకలాపాలను వారు ప్రశంసిస్తారు. ఎవరి చిత్తం ఈ అపాత మనోహర వాక్యాల విముగ్ధమో, భోగైశ్వర్యాల ఆసక్తితో కూడుకొని ఉంటాయో, వారి అంతఃకరణంలో నిశ్చయాత్మక బుద్ధి స్థిరమవడం లేదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.